కాశ్మీర్లోని రాజౌరిలో రహస్య స్థావరం ఉగ్రవాదులు అక్కడ చాలా చోట్ల ఏంటంటే కొండలు అడవుల్లో చిన్న సైజు కందకాలు తవ్వుకుని అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. అందరూ అక్కడ ఉండట్లేదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అక్కడికి వస్తారు. ఆయుధాలను అక్కడ పెట్టుకుంటున్నారు. కావాల్సిన ఆహారం ఇట్లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ స్లీపర్ సెల్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడికి వస్తున్నారు. ఆ తర్వాత అవసరమైనప్పుడు దాడులు చేస్తున్నారు. ఇట్లాంటి వాటిని వెతుకుతున్నటువంటి సైన్యానికి ఒక రహస్య స్థావరం దొరికింది. అక్కడ 3 బ్యాగుల ఆయుధాలు దొరికినాయి. బట్ ఏ ఉగ్రవాది దొరకలేదు. అంటే ఉగ్రవాదులు భవిష్యత్తులో రావడానికి కావలసినటువంటి ఆయుధాలు ముందుగా అక్కడికి పంపించేశారు. అది డ్రోన్ల ద్వారా పంపించారా లేకపోతే బై వెహికల్స్ ద్వారా పంపించారా తెలియదు. ఇప్పుడు మిగతా వాళ్ళు రావడానికి సిద్ధపడేటటువంటి సందర్భం అనుకుంటా. బట్ ప్రస్తుతానికైతే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే మిలిటరీ మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నది. అక్కడికి ఎవరు చేర్చారన్నటువంటి దాని మీద దర్యాప్తు లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగా కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి చెక్ చేస్తున్నాయి.